ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నందగోపాల్ విషయంలో రుద్రాని చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన కావ్య, రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతారామయ్య ఇంటికి వచ్చి, నేను నా ఫ్రెండ్కి షూరిటీ ఉన్నాను, అతని వ్యాపారం దివాళా తీసింది కాబట్టి నేను ఆ 100 కోట్లు కడతాను, ఇచ్చిన మాట ఎప్పుడు సీతారామయ్య తప్పడు అంటూ ఇక ధాన్యలక్ష్మికి రుద్రానికి షాక్ ఇచ్చి మాట్లాడతాడు సీతారామయ్య. తర్వాత రాజు, కావ్య ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. తాతయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎవరికో మనం ఇచ్చేయాల్సి వస్తుంది, అదే నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక కావ్యకి శృతి ఫోన్ చేసి, మన ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం స్టాల్ రెడీ అయింది మేడం, ఒక్కసారి వీడియో చూడండి అని వీడియో అయితే చూపిస్తుంది. ఇక ఆ వీడియో పంపించిన తర్వాత ఆ వీడియోలో అనుకోకుండా నందగోపాల్ కనిపిస్తాడు. ఇక నందగోపాల్ కనిపించడంతో ఒకేసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య. అయితే చూసారా, నందగోపాల్ బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటుంది కావ్య. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని ఎవరో ఖచ్చితంగా నాటకం ఆడుతున్నారు అని రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రాజు, మొత్తం కావ్య ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా రుద్రాని అనామికతో మాట్లాడుతుంది. రేపే నేను అక్కడికి వస్తాను అని రుద్రాని చెప్తూ ఉంటుంది అనామికతో. అది విని అప్పుడే ఇక కావ్య రుద్రాణిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా రుద్రాణిని ఫాలో అవుతూ వెళ్తున్న తర్వాత ఇక కావ్యకైతే ఒక గెస్ట్ హౌస్లో అనామిక, నందగోపాల్, రుద్రాణి అందరూ కూడా ఒకే చోట ఉంటారు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య. ఈ నందగోపాల్ని చంపేశావు, చచ్చిపోయాడు అంటూ నువ్వు సృష్టించి ఈ కుటుంబం మొత్తాన్ని రోడ్డు పాలు చేస్తున్నావు, నాకు దక్కాల్సిన ఆస్తి కన్నా 2 రెట్ల ఆస్తిని నాకు ఇస్తున్నావు, నిజంగా నువ్వు గ్రేట్ అనామిక అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. దీనికి నువ్వు కూడా నాకు సహాయం చేసావు కదా అని అనామిక చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా వీడియో తీసి కావ్య అయితే ఇక వెంటనే ఇంటికి వెళ్ళి అందరి ముందు కూడా బయటపెడుతుంది. ఇక రుద్రాణి వచ్చిన తర్వాత సీతారామయ్య రుద్రాణి చంప పగలగొట్టి, ఇప్పటి వరకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని అనుకున్నాను, కానీ మొట్టమొదటిసారి నీలాంటి దానికి ఇచ్చిన మాటని తప్పాలని నిర్ణయించుకున్నాను. నీకు నా కుటుంబంలో, నా వంశంలో ఎటువంటి స్థానం లేదు, వెంటనే నువ్వు ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటికి పో అని అంటూ సీతారామయ్య రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. ఆ ఇంటి ఉప్పు తింటూ మా కుటుంబాన్ని రోడ్డు పాలు చెయ్యాలని చూస్తావా? ఇన్ని రోజులు కూడా నీ మాట నమ్మి ఇంట్లో వాళ్ళందరినీ మాటలతో బాధ పెట్టాను అంటూ ధాన్యలక్ష్మి కూడా రుద్రాణిని అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.